హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. ఈరోజు వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను. ఈ క్వారంటైన్ డేస్లో మీరు ఏం చేయొచ్చు అంటే, మోస్ట్లీ మనం 21 days పాటు ఇంట్లో ఉంటాం కదా. సో ఈ 21 daysలో మనం ఏమేం చేయొచ్చు, లైక్ అంటే చాలామంది ఏంటంటే కొంచెం మంది బిజీగా ఉంటారు, కొంచెం మంది ఫ్రీగా ఉన్న ఫోన్లతోనో టీవీలతోనో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ టైం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టైం అనేది మనకి మళ్ళీ మన లైఫ్లో రాదు, దట్టు ఈ 21 days అనేది అస్సలు రాదనమాట. సో ఖచ్చితంగా ఈ టైంని అందరం యూజ్ చేసుకోవాలి. సో దట్ దానివల్ల ఏమంటుందంటే మనకి ప్రొడక్టివ్గాను ఉంటుంది ఈ డే, అండ్ దాంతోపాటు మనం ఇంట్లోనే ఉండొచ్చు. వైరస్తో కూడా మనం ఫైట్ చేయొచ్చు. అంటే ఇంట్లో ఉండడం అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కేవలం మీ ఒక్కరి కోసమే కాదు, మొత్తం టోటల్ ప్రపంచం కోసం మీరు ఇంట్లో ఉండాలి. సో దీనివల్ల ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకు ఇంట్లో ఉండమంటున్నారు అనేది మీకు ఆల్రెడీ తెలుసు, అన్నీ చూసే ఉండుంటారు. ఎందుకంటే మార్నింగ్ లేస్తుంటే న్యూస్ ఛానల్స్ అవే ఓపెన్ చేయాలనిపిస్తుంది. డైలీ ఏంటంటే ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయి, ఫేస్బుక్లో ఏం వచ్చాయి, వాట్సాప్లో ఏం మెసేజ్లు వచ్చాయని చూసుకునే వాళ్ళం. ఇప్పుడు కరోనా ఎంతమందికి వచ్చింది అనేది చూడాల్సి వస్తుంది. సో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. లైక్ లిటరల్లీ ప్రపంచం అంతా ఆగిపోయినట్టు అనిపిస్తుంది సడన్గా. సో బట్ ఈ టైంను కూడా మనం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఈ టైంలో కూడా మనం ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేయాలి. సో నాకు తెలిసినన్ని కొన్ని టిప్స్ మీతో షేర్ చేస్తాను. అంటే ఇప్పటి వరకు నేను ఎలా అయితే టిప్స్ని ఫాలో అయ్యాను, ఈ డేస్ని నేను ఎలా అయితే యూజ్ చేయాలనుకుంటున్నాను అనేది మీతో కూడా షేర్ చేస్తాను. సో దట్ మీరు కూడా ఈ డేస్ని యూజ్ చేసుకోగలుగుతారు, వేస్ట్ చేసుకోకుండా అని నేను అనుకుంటున్నాను. అయితే స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను మీతో కొన్ని టిప్స్ని షేర్ చేస్తాను. 10 టిప్స్ని మీతో షేర్ చేస్తాను. ఈ 10లో మీకు ఏది నచ్చితే అది, లేకపోతే ఈ 10 కంటే ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఇంకేమైనా టిప్స్ మీరు ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, రిమైనింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి హాబీ డెవలప్మెంట్. ప్రతి ఒక్కరికి ఒక హాబీ ఉంటుంది. లైక్ అది ఎలాంటిదైనా ఏదైనా, లైక్ డ్రాయింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యూజిక్ అయి ఉండొచ్చు. ఆల్రెడీ ఒకటి నేర్చుకుని ఉంటారు ప్రతి ఒక్కళ్ళు, బట్ టైం లేకపోవడం వల్ల అలా మన లైఫ్లో చాలా చాలా మిస్ అవుతూ ఉంటాం. లైక్ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేవి, చిన్నప్పటి నుంచి మనకి ఇష్టమైనవి చేయడానికి మనకి టైం దొరకదు. బట్ ఈ టైం చాలా బాగా దొరికింది కాబట్టి దీన్ని యూజ్ చేసుకోండి. మీకు ఏవైతే హాబీస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది. సో ఆ డ్రాయింగ్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మీకు ఇష్టమైన థింగ్స్ అన్నీ ఇప్పుడు స్టార్ట్ చేయండి. డ్రాయింగ్ అనే కాదు, మ్యూజిక్, డ్యాన్స్, ఇలా ఏదైనా మీకు నచ్చింది ఖచ్చితంగా ఈ 21 daysలో మీరు ట్రై చేయండి కదా. సో మీరు ఇలాంటివి డెవలప్ చేసుకున్నాం అనుకోండి, మన జ్ఞాపకాలన్నీ గుర్తుంటాయి, మనం మర్చిపోయినవన్నీ ఇప్పుడు మనకి గుర్తొస్తూ ఉంటాయి. సో హాబీ డెవలప్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ హాబీ డెవలప్మెంట్ ఏంటి అంటే, మీ హాబీస్ ఏంటి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో నేను ఫస్ట్ టిప్ ఇదే ఇస్తాను. సెకండ్ థింగ్, హోమ్ క్లీనింగ్. లైక్ క్లీనింగ్ అంటే చాలామంది ఏంటంటే టైం కోసం చూస్తుంటారు. ఇప్పుడు అందరూ జాబ్స్ చేస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు ఏం తేడా లేదు, అందరూ కష్టపడుతున్నారు, అందరూ ఎర్న్ చేస్తున్నారు. బట్ ఇంట్లో పనులకు వచ్చేసరికి కొంచెం టైం లేక నెగ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ మనం పండగల కోసం అది వెయిట్ చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఇప్పుడు మీకు మంచి టైం దొరికింది కాబట్టి రోజు 21 days అంటే మీరు ఒకే రోజు అన్నీ చేసేసుకోవాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది ఫస్ట్ ఒక్కొక్కటిగా కేటగరైజ్ చేసుకోండి. ఫస్ట్ ఈ రూమ్ అనో, ఈ వార్డ్రోబ్ అనో, అలా మీరు కేటగరైజ్ చేసుకుని ప్రియారిటీ వైజ్ మీరు ఏదైతే అది ఒక్కొక్కటిగా మీరు క్లీన్ చేసుకోవచ్చు, క్లటర్ ఫ్రీ చేసుకోవచ్చు. సో సెకండ్ టిప్ అయితే క్లీనింగ్. థర్డ్ టిప్, వాచింగ్ టీవీ. ఇది అందరూ జనరల్గా చేసేదే, బట్ గంటలు గంటల తరబడి కాకుండా చాలామంది టీవీని మిస్ అవుతూ ఉంటారు, మూవీస్ మిస్ అవుతూ ఉంటారు, లేకపోతే కొన్ని షోస్ మిస్ అవుతూ ఉంటారు. సో అన్నీ ఇప్పుడు మీరు చూసేయచ్చు, అది కూడా ఫ్యామిలీతో చూసేయచ్చు. రోజుకి ఒకటో రెండో పెట్టుకోండి. అలా అని మొత్తం టీవీ ముందు కూర్చుంటే టైం అంతా అలాగే అయిపోతుంది, కూడా తెలియదు అనమాట మనకి. అండ్ లిటరల్లీ లాస్ట్లో మనకి ఏమి చూడడానికి కూడా ఏం మిగిలో అన్నీ చూసేస్తాము, అప్పుడు బాగా బోర్ కొట్టేస్తుంది. సో డేకి ఇప్పటి వరకు మీరు ఎలా టైం టేబుల్ పెట్టుకున్నారో ఈ 21 days కూడా అలాగే టైం టేబుల్ పెట్టుకోండి. సో ఈ టైంలో వంట చేస్తాను, ఈ టైంలో క్లీన్ చేస్తాను, ఈ టైంలో తింటాను, ఈ టైంలో టీవీ చూస్తాను. సో అప్పుడు కూడా ప్రొడక్టివ్గా మీ డే అనేది వెళ్తుంది, అండ్ దట్ టు విత్ రెస్ట్తో వెళ్తుంది అనమాట. ఫోర్త్ టిప్ ఏంటంటే హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ డైరీ. సో అందరికీ డైరీ రాయాలి అని ఉంటుంది, చాలామందికి ఉంటుంది. బట్ ఇంట్లో ఒక విషయం చెప్తానండి, లైక్ హౌస్ వైఫ్ అయినా, బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళైనా, ఎవరైనా సరే ఉమెన్ అనేసరికి ఖచ్చితంగా
మీకు కనిపించని పనులు చాలా ఉంటాయి వెనకాల. సో ఇంట్లోనే ఉంటావు కదా, హౌస్ వైఫే కదా అని అనుకోవడానికి ఉండదు. మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి టైం దొరికినా కూడా ఏదో ఒక పని 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 ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. నేను హౌస్ వైఫ్ కాబట్టి నేను ఇది చెప్పట్లేదు, అందరికీ చెప్తున్నాను. మా మమ్మీ కూడా హౌస్ వైఫ్, మా అత్తయ్య కూడా హౌస్ వైఫ్, కానీ నాకంటే ఎక్కువ వాళ్ళు పనులు చేస్తారు. సో నేను అదే చెప్తున్నా, హౌస్ వైఫ్ అయినా జాబ్ చేసే వాళ్ళైనా ఏదో ఒక పని ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. అంటే అట్లీస్ట్ డైరీ రాసుకోవడానికి కూడా టైం లేదా అని కాదు, మన గురించి మనకి ఆలోచించుకోవడానికి కూడా టైం ఉండదు. సో అలా ఉంటుంది కాబట్టి 21 days మీకు మీరు ఇచ్చుకోండి. మీ ఫ్యామిలీ వైజ్ ఎలా ఇస్తారో మీకు మీరు కూడా ఇచ్చుకోండి. అంటే ఏది టైం బట్టి మీరు అన్నీ చూసుకుంటూ ఉండండి. లైక్ చాలామందికి డైరీ రాయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, డైరీ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో అలాంటివి రాసుకోవడానికి మంచి టైం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 21 days ఏదైనా నిజంగా అంటారు, లైక్ సైంటిఫికల్లీ 21 daysలో మనం ఏదైనా ఒక పనిని అలవాటు చేసుకున్నాము అంటే ఆ 21 days తర్వాత కూడా అది అలవాటులా మారిపోతుంది అని. సో ఈ 21 days చాలా 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 ప్రీషియస్ అని నా ఉద్దేశం. 21 days కంటిన్యూస్గా రాసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డైరీ లైఫ్ని డైరీలో రాసుకునే ఇంట్రెస్ట్ ఉంటే డైరీ రాసుకునే అలవాటు చేసుకోండి. సో ఈ 21 days ఎప్పుడైతే మీకు అలవాటు అయిపోతుందో 21 days తర్వాత కూడా మీకు అది కంటిన్యూ అయిపోతుంది. తెలియకుండా మీరు అది రాసేస్తారనమాట వెళ్ళి. సో డైరీ అనే కాదండి, ఏ పని అయినా 21 days పాటు మీరు చేస్తే, అంటే మార్నింగే లేవటం 4 o'clockకే లేవటం అలవాటు చేసుకున్నారు అనుకోండి ఒక 21 days, ఆ 4 o'clockకి 22nd day మీరు కంటిన్యూస్గా మీకు తెలియకుండానే అలారం లేకుండానే లేచేస్తారు. సో అదొక సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. సో ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. 5th tip, కుకింగ్ హోమ్ ఫుడ్. సో ఫుడ్ విషయానికి వస్తే చాలామంది అమ్మాయిలు డైలీ ఏంటంటే ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. సో మార్నింగే మనకు కుక్ చేసుకునే అంత టైం ఉండదు. సో కుక్ చేయాలన్నా కూడా ఒకవేళ హౌస్ వైఫ్ అయినా కూడా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళ కోసం ఫాస్ట్గా ఏదో ఒకటి కుక్ చేస్తారు, బాక్స్ పెట్టిచ్చేస్తారు. సో పర్టికులర్గా ఇది నా ఫేవరెట్ కాబట్టి ఇది చేసుకుందాము అనేది, అంటే కొంచెం టైం తీసుకునే వంటలు ఎప్పుడు మార్నింగే మనం చెయ్యం కదా. సో హ్యాపీగా ఇంట్లో మీరు డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్న వాళ్ళు డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు. సో అదొక హాబీ. కుకింగ్ కూడా చాలా మందికి హాబీలానే ఉంటుంది. బట్ హోమ్ ఫుడ్ కుక్ చేయాలి అనేది అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఖచ్చితంగా హోమ్ ఫుడ్డే కుక్ చేయాలి, అది తప్పదు. బయట మీరు తినాలనుకున్నా దొరికే పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించట్లేదు. బట్ కుక్ చేసేటప్పుడు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది, ఏదైతే ఎప్పుడో నుంచి తినాలనుకుంటున్నారు, మీ క్రేవింగ్స్ ఏమున్నాయి అలా చూసుకుని హ్యాపీగా చేసుకోండి. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ పాయింట్, అసలు వెజిటేబుల్స్ కానీ గ్రోసరీస్ కానీ ఏవి దొరకట్లేదండి. ఉన్న వాటిలోనే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మిగిలిన వాళ్ళకి కూడా ఉండాలి. అంటే ఎక్కువ మళ్ళీ మనం వెళ్తామో లేదో, మళ్ళీ వెళ్ళగలమో లేదో అని చెప్పేసి అవసరమైన దానికంటే ఎక్కువ తెచ్చేసుకుంటున్నారు. ఎక్కువ ఓకే, బాగా ఎక్కువ తెచ్చుకుంటున్నారు అనమాట. అలా తెచ్చుకోవడం వల్ల మన వెనకాల ఉన్న వాళ్ళకి అవి దొరకవు. సో అట్లీస్ట్ మనం ఈరోజు తింటున్నాము అనేది అయితే హ్యాపీ ఫీల్ అవ్వాలి. మనలాగా తింటున్న అసలు డైలీ నీడ్స్, అంటే డైలీ లేబర్ మీద కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి పాపం మనీ ఉండక, ఒక పక్క అవి దొరకక అలా ఉంటే వాళ్ళ ఇమాజిన్ చేసుకోండి వాళ్ళు ఎలా అసలు లైఫ్ని లీడ్ చేస్తారు. ఈ 21 days అనేది వాళ్ళకి చాలా చాలా కష్టం. సో ప్లీజ్ ఇది ఒక మెయిన్ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు గ్రాసరీస్ కానీ ఏదైనా తీసుకుంటున్నప్పుడు ఆలోచించండి, వెనకాల మీలాగే ఆకలితో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అని చెప్పేసి. ఎంత అయితే లిమిట్ ఉందో, అంటే మీరు ఎంత రోజు తీసుకుంటారో అంతే తీసుకోండి, అవసరం లేదు. అంటే అట్లీస్ట్ పోనీ ఒక వీక్కి తీసుకోండి. అస్మాను బయటకు వెళ్ళకూడదు అని అనుకుంటున్నాం కాబట్టి ఒక వీక్కి తీసుకోండి సరిపడా. అంతేగాని ఎక్కువ తెచ్చేసుకోవడానికి మాత్రం ప్లీజ్ 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 ట్రై చేయకండి. ఓన్లీ మీకోసం కాకుండా సొసైటీ కోసం, పక్కన ఉన్న జనం కోసం కూడా ఆలోచించడానికి ట్రై చేయండి. సో జస్ట్ చెప్తున్నాను, కుకింగ్లో అంటే ఎక్కడెక్కడికో తెచ్చుకుని చేసేసుకోమని కాదు, ఉన్న వాటిల్లోనే చేసుకోమని చెప్తున్నాను. ఓకే. 6th tip వచ్చేసరికి మెడిటేషన్. సో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఎస్పెషల్గా ఇప్పుడు ఉన్న లైఫ్లో టెన్షన్గా ఉండే బ్రెయిన్కి మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మెడిటేషన్ కానీ యోగా కానీ ఏదో ఒకటి చేయండి. యోగా, మెడిటేషన్, లేకపోతే ఏదైనా మీకు మీ బ్రెయిన్కి కొంచెం పీస్ఫుల్గా ఉండేది ఏదైనా చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వర్కౌట్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. సో ఈ 21 days మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, సో దాని తర్వాత మీకు మీరే చేసేస్తారు. అండ్ బాడీ పెయిన్స్ ఇలాంటివి కూడా రాకుండా అలవాటు పడిపోతుంది బాడీ కూడా. సో ఈ ట్రై చేయండి మెడిటేషన్, యోగా, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఏదైనా ఒక మనసుకి ప్రశాంతత కావాలి ప్రెజెంట్, అండ్ దాంతోపాటు మనకు ఒక అలవాట్లా మారిపోవాలి 21 daysకి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. 7th tip వచ్చేసరికి లెర్న్.
లర్న్ అంటే దీంట్లో చాలా ఉన్నాయి, అది మీ ఇంట్రెస్ట్ బట్టి బేస్ అయి ఉంటుంది. లైక్ ఆన్లైన్లో చాలా కోర్సెస్ ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అంటే లైక్ ఏంటంటే ఆన్లైన్లో ఏదైనా చాలా మీకు ఏది కోర్సెస్ ఉన్నాయా, ఏం కోర్సెస్ కావాలనుకున్నా అది ఆన్లైన్లో దొరుకుతాయి. లేకపోతే యూట్యూబ్లోనే చాలా ఉంటాయి, లైక్ మీకు సి, జావా అలాంటివి ఏమైనా కూడా దొరుకుతాయి. లేకపోతే మీరు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి టైం. లైక్ ఇంగ్లీష్, హిందీ ఏదైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి చాలా మంచి టైం. ఏదైనా కొత్త లాంగ్వేజెస్ని ఈ టైంలో మీరు హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఏదైనా సరే, ఏదైనా ఒక కొత్త థింగ్ని ఈ 21 డేస్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఏదైనా కొత్త విషయం మీకు ఇప్పుడు వరకు లేనిది బట్ మీకు లోపల నేర్చుకోవాలని ఉన్నది నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది నా 7th టిప్. 8th టిప్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టిప్ అండ్ చాలా యూజ్ అయ్యే టిప్ అనమాట. డెవలప్ ప్లాన్ ఫర్ సేవింగ్స్. అంటే చాలామంది సేవ్ చేయాలి ఫ్యూచర్ కోసం అని చాలామంది అనుకుంటాము, బట్ అది ఎలా సేవ్ చేయాలి అసలు ఏంటి అనేది చాలామందికి తెలీదు. సో దానికోసం మనం చాలా రీసెర్చ్లు చేయాల్సి ఉంటుంది. అందుకడితే ఎంత సేవ్ చేసుకోగలుగుతాము, ఎలా సేవ్ చేసుకోగలుగుతాము, అసలు ఏ విషయంలో సేవ్ చేసుకోగలుగుతాము, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి సేవింగ్స్ విషయానికి వచ్చేసరికి. సో దాని గురించి చాలా వీడియోస్ కానీ లేకపోతే సెర్చ్ చేస్తే గూగుల్లో చాలా దొరుకుతాయి మీకు. సో అవన్నీ సెర్చ్ చేయడానికి చాలా టైం పడుతుంది, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో ఇది ఒక మంచి టైం అని చెప్పచ్చు. డెవలప్ చేసుకోండి, ఎలా సేవ్ చేయాలి ఫ్యూచర్ కోసం అనే దాని గురించి ఆలోచించి సేవింగ్స్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. ఇది మీకు సేవింగ్స్ గురించి చాలా వీడియోస్ దొరుకుతాయి, సో కావాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. అలానే ఇప్పుడు అందరికీ టైం దొరుకుతుంది, అంటే ఇద్దరికి పార్ట్నర్స్ ఇద్దరికీ టైం దొరుకుతుంది కాబట్టి ఇద్దరు డిస్కస్ చేసుకుని ఎంత సేవ్ చేసుకోవచ్చు ఏంటి అనేది కూర్చొని మాట్లాడుకొని నోట్ చేసుకొని, సో చాలా టైం ఉంది కాబట్టి ఇది మీకు. సో ఇది ఒక మంచి టైం అని చెప్పచ్చు సేవింగ్స్ గురించి మీరు ఆలోచించడానికి. ఓకే, సో ఇది నా 8th టిప్. 9th టిప్, స్పెండ్ టైం విత్ యువర్ ఫ్యామిలీ. ఇది నిజంగా ప్రతి ఒక్కరికి అలా ఏమో టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి, నా హస్బెండ్తో స్పెండ్ చేయాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. పిల్లలతో స్పెండ్ చేయాలి, వాళ్ళతో ఆడుకోవాలి అని. బట్ చాలామంది ఇప్పుడు అమ్మాయిలు కూడా జాబ్స్ చేస్తున్నారు కాబట్టి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండట్లేదు, వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళ చైల్డ్హుడ్ని చాలామంది మిస్ అవుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం కోసం పిల్లల చైల్డ్హుడ్ని మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇది ఒక మంచి టైం మీకు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా మీరు పిల్లలతో ఉండగలుగుతున్నారు కాబట్టి వాళ్ళ ఆటలు చూడొచ్చు, ఎలా ఆడుకుంటున్నారు, ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు, ఇలాంటివన్నీ మీరు టైం స్పెండ్ చేయొచ్చు. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరున్నా ఫ్యామిలీ అనేసరికి ఎవరుంటే వాళ్ళతోనే స్పెండ్ చేస్తాం కదా, బట్ ఎక్కడికి కదలడానికి లేదు కాబట్టి మీరు ఇంకొక ఊర్లో వెళ్ళిపోయి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి అనే ఉద్దేశం మాత్రం నాది కాదు. ఇంట్లో ఎవరున్నారు అంటే హస్బెండ్ అయినా సరే, హస్బెండ్ వైఫ్కి ఇప్పుడు అయితే హస్బెండ్ ఒక్కరే వెళ్ళిపోతారు, లేకపోతే ఇద్దరు ఆఫీసులకి వెళ్ళిపోతారు. నార్మల్గా మనం కూర్చొని మాట్లాడుకోవడానికి ఎంత టైం దొరుకుతుంది. సో ఇప్పుడు మీకు మంచి టైం దొరికింది కాబట్టి హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే లైక్ అత్తయ్య, మావయ్య, లేకపోతే అమ్మమ్మ, నానమ్మ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఖచ్చితంగా మీరు టైం స్పెండ్ చేయండి. ఖచ్చితంగా కొత్త విషయాలు నేర్చుకుంటారు వాళ్ళ నుంచి. లైక్ జనరేషన్ మారిపోయింది అని అంటాము, మనం చూసినవి వాళ్ళు చూస్తున్నారు, బట్ వాళ్ళు చూసినవి మనం చూడలేం కదా ఇప్పుడు. సో అలాంటివి ఏంటనేది తెలుసుకోండి, మాట్లాడండి, కొత్త విషయాలన్నీ తెలుసుకోవచ్చు. వాళ్ళతో కూర్చొని ఒక 1 hour కూర్చొని మాట్లాడితే చాలు. సో మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నారు అని అంటే కనుక తప్పకుండా మాట్లాడడానికి ట్రై చేయండి. రోజుకు ఒక 1/2 hour మాట్లాడినా ఆ 1/2 hourలో మీరు ఖచ్చితంగా కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇది మాత్రం నా ప్రామిస్ అనమాట. లాస్ట్ టిప్, 10th టిప్ ఏంటంటే ప్యాంపర్ యువర్ స్కిన్. సో స్కిన్ అనొచ్చు, హెయిర్ అనొచ్చు, ఏదైనా మీకు ప్యాంపర్ చేసుకోవడానికి ఒక మంచి టైం. సో నార్మల్గా మనకి స్కిన్ కేర్ తీసుకోవడానికి కూడా టైం ఉండదు చాలామందికి. సో ఇప్పుడు ఒక మంచి టైం వచ్చింది. మన ఛానల్లో కూడా చాలా డిఐవైస్ ఉన్నాయి. మీరు ఎక్కడికో వెళ్ళి క్రీములు రాయాలి, ఫేషియల్స్ చేసుకోవాలని కాదు. సో ఇంట్లో ఉన్న వాటితోనే డిఐవైస్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో డిఐవైస్ చేసుకోండి, కొత్తవి తెలుసుకోండి. స్కిన్ పరంగా మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వట్లేదు అన్నీ మీరు 21 డేస్లో తెలుసుకోవచ్చు. గమ్మున మీకు ఏమైనా సూట్ అవ్వకపోయినా ఒక పింపుల్ వచ్చినా 21 డేస్లో తగ్గిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. హెయిర్ విషయానికి వస్తే చాలామంది ఆఫీస్కి వెళ్ళటానికి అది ఆయిల్ పెట్టుకోరు, టైంకి హెయిర్ వాష్ చేసుకోరు. సో మంచిగా రోజు కావాలంటే, అంటే మీరు అంత బిజీగా ఉన్నారని అనిపిస్తే డైలీ మీరు హ్యాపీగా ఆయిల్ పెట్టేసుకోండి. ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు కాబట్టి హ్యాపీగా హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోండి. హెయిర్కి సంబంధించిన కొత్త మాస్క్లన్నీ ట్రై చేయండి, డిఐవై మాస్క్లు. సో స్కిన్కి సంబంధించిన కొత్త డిఐవై మాస్క్లని ట్రై చేయండి, ఏది సూట్ అవుతుందో తెలుసుకోండి. సో మీ స్కిన్ని మంచిగా చేసుకోవడానికి కూడా మంచి టైం అని చెప్పచ్చు. సో అలా కూడా
మంచిది. సో మన ఛానల్లో డిఐవైస్ ఉన్నాయి కదా, కావాలంటే చూసుకోండి. నేను డిఐవైస్ ప్లేలిస్ట్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. సో చూడాలనుకున్న వాళ్ళు చూసి మీకు ఏదైనా సూట్ అవుతే ట్రై చేయొచ్చు. ఫేషియల్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఒక టైం పాస్ లాగా అవుతుంది, దాంతోపాటు మీ స్కిన్ని కూడా మీరు ప్యాంపర్ చేసుకోవచ్చు. సో 10 టిప్స్ని నేను మీతో షేర్ చేశాను. నాకు తెలిసినన్ని అండ్ ఇంపార్టెంట్ అనుకున్నవి నేను యాడ్ చేశాను. సో చాలామంది మిస్ అయ్యేవి అని అనుకున్నవి మాత్రమే యాడ్ చేశాను. బట్ మీరేమైనా మిస్ అవుతున్నారు అని అనుకుంటే 21 డేస్లో ఖచ్చితంగా మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అంటే ఇంట్లోనే ఉంటున్నాం, ఏం చేస్తాం, బోర్ కొట్టేస్తుంది, ఇలాంటి మాటలు వదిలేసేయండి. ఇవి ఇప్పుడు మనకి కరెక్ట్ కాదు, ఈ టైం కరెక్ట్ కాదు. సో ఏదో కోటేషన్ చదివాను, ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని దేశాన్ని ఉద్ధరించే టైం వచ్చింది అని. సో హ్యాపీగా ఉద్ధరించండి, ఓకేనా? అంతేగాని ప్లీజ్ బయటకు వెళ్ళకండి. సో ఈ 10 టిప్స్లో మీరు ఆల్రెడీ ఫాలో అయ్యే టిప్స్ ఏంటనేది నాతో షేర్ చేయండి. అండ్ మీ డేని ప్రొడక్టివ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు ఒక్క డేని కూడా మిస్ అవ్వద్దు. లైక్ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉండాలి లైఫ్లో. అలా కూర్చుని ఉండటం వల్ల మనకి వచ్చేది ఏం లేదు. అంటే ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయకూడదని కాదు, కానీ 21 డేస్ని అలాగే కూర్చుని ఎంజాయ్ చేయాలనేది కాదు. ఆఫీస్లు ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖాళీ అయ్యాక ఏదో ఒకటి చేయగలిగితే, నేర్చుకోగలిగితే నేర్చుకోండి, లేదా ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. ఆ 10 టిప్స్లో ఒకటైనా మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, నచ్చుతుంది అని అనుకుంటున్నాను. బీ సేఫ్ అండి. అందరూ ఇంట్లో ఉండి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ సేఫ్గా ఉండండి. మీరు సేఫ్గా ఉండండి, పక్కన వాళ్ళని సేఫ్గా ఉంచండి. సో క్లీన్గా ఉండడానికి ట్రై చేయండి. ఎస్పెషల్గా మనం అట్లీస్ట్ వెజిటేబుల్స్కి అది వెళ్తూ ఉంటాం కదా, బయటకు ఒక్కళ్ళే వెళ్ళాలి కాబట్టి ఒక్కళ్ళే వెళ్ళి తెచ్చేసుకోండి. వచ్చిన వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోండి, దాని తర్వాత స్నానం కూడా చేసేయండి. ఆ క్లోత్స్ని పక్కన పాడేయండి. సో అదొకటి. అండ్ వెజిటేబుల్స్ అవి తీసుకొస్తారు కదా, అవి వెంటనే వాష్ చేసుకోండి, ఉప్పు నీళ్ళలో వాష్ చేసుకోండి, ఎండలో పెట్టండి, తర్వాత యూస్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కడి నుంచి ఆ వైరస్ వస్తుంది అనేది మనకు అస్సలు తెలీదు. టెన్షన్ పడకండి, ఏం లేదు, కొంచెం పీస్ఫుల్గానే ఉండండి, భయపడకండి, దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. సో భయపడకుండా ప్రశాంతంగా ఈ 21 డేస్ని ఎంజాయ్ చేసేయండి, ఓకేనా? సో హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టాటా, బై బై, సీ యూ.